ఈ వీడియోలో మనం సరూప విస్తరణల నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలో నేర్చుకుంటాము. కన్స్ట్రక్టింగ్ ఏ డైలేషన్. అసలు విస్తరణ అంటే ఏమిటి? ముందు వీడియోల్లో అయితే మనం దీని గురించి నేర్చుకున్నాము. అంటే సరూప ఆకారాలను పెద్దవిగా లేదా చిన్నవిగా గీయు పద్ధతిని విస్తరణ లేదా సరూప విస్తరణం అంటాము. ఇక్కడ చూడండి, ఒక పటం ఉంది కదా, ఈ పటాన్ని మనం విస్తరణకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ పటంలో చూడండి, ఏబిసిడి అనే దీర్ఘచతురస్రం ఉంది కదా నీలం రంగులోని, ఇదేమవుతుంది అంటే అసలు పటము అవుతుంది. అదేవిధంగా ఆకుపచ్చ రంగులో ఉన్న ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్ అనే మరొక దీర్ఘచతురస్రం ఉంది, ఇదేమవుతుంది అంటే విస్తరణ పటము అవుతుంది. అయితే ఇక్కడ ఓను విస్తరణ కేంద్రము అంటాము. ఇక్కడ చూడండి, ఓ అనే బిందువు ఉంది కదా, దీన్ని విస్తరణ కేంద్రము అంటాము. అంటే ఏమిటి అంటే ఒక ఆకారంలోని ప్రతి బిందువు ఓ అనే స్థిర బిందువును ఆధారంగా చేసుకొని దూరంగా లేదా దగ్గరగా కదలడం జరుగుతుంది. ఆ స్థిర బిందువును విస్తరణ కేంద్రము అంటాము. అలాగే ఇక్కడ సూచి భిన్నాన్ని ఇంగ్లీష్లో స్కేల్ ఫ్యాక్టర్ అంటాము. ఎంతగా ఉంది? 2గా ఉంది. అసలు ఈ సూచి భిన్నము అంటే ఏమిటి అంటే, సూచి భిన్నము అనేది కొత్త ఆకారం అసలు ఆకారంతో పోలిస్తే ఎన్ని రెట్లు పెద్దది లేదా చిన్నదో తెలిపే సంఖ్య. అయితే ఇక్కడ చూడండి, పటంలోని ఏ నుండి డీకు మధ్య గల దూరం ఎంత ఉంది? 1 యూనిట్గా ఉంది. మరి ఏ డాష్ నుండి డి డాష్కి అయితే 2 యూనిట్లు ఉంది. అంటే ఏమైంది? రెట్టింపు అయింది. అదేవిధంగా బి నుంచి సికు 1 యూనిట్ ఉంది, బి డాష్ నుండి సి డాష్కు 2 యూనిట్లు ఉంది. ఇక్కడ కూడా రెట్టింపు అయింది. అదేవిధంగా ఏ నుంచి బికు చూస్తే 2 యూనిట్లు ఉంది, ఏ డాష్ నుండి బి డాష్కు చూస్తే 4 యూనిట్లు ఉంది. ఇక్కడ కూడా రెట్టింపు అయింది. అలాగే సి నుంచి డికు 2 యూనిట్లు, సి డాష్ నుండి డి డాష్కు 4 యూనిట్లు ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? అసలు పటంలో ఉన్న కొలతలు విస్తరణ పటంలో ఏమవుతున్నాయి? రెట్టింపు అవుతున్నాయి. అంటే 2తో గుణించబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ సూచి భిన్నము అనేది 2 అయింది. అయితే దీనికి సూత్రంను కొత్తగా లేదా విస్తరించిన ఆకారం యొక్క కొలతలు మరియు అసలు ఆకారం యొక్క కొలతల మధ్య నిష్పత్తిగా రాయవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఏ డాష్ నుండి డి డాష్కు ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 2 యూనిట్లు. మరి ఈ 2 యూనిట్లు బై ఏ నుంచి డీకు ఎంత ఉంది? 1 యూనిట్. 2/1 అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇప్పుడు మనం వేరొక భుజాన్ని తీసుకున్నాము అనుకోండి. అంటే ఏ డాష్ నుండి బి డాష్కు ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 4 యూనిట్లు ఉన్నాయి. మరి ఏ నుంచి బికు 2 యూనిట్లు ఉన్నాయి. అప్పుడు 4/2 అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే ఈ విధంగా చూసినా సరే సూచి భిన్నం అనేది ఎంత వచ్చింది? 2 వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, సూచి భిన్నము అనేది 1 కన్నా పెద్దది అయింది అనుకోండి, అప్పుడు ఆకారం అనేది పెద్దదవుతుంది. అదేవిధంగా సూచి భిన్నము అనేది 0 నుండి 1కి మధ్యలో ఉంది అనుకోండి, అప్పుడు ఆకారం అనేది చిన్నదవుతుంది. ఒకవేళ సూచి భిన్నం అనేది 1కి సమానం అయింది అనుకోండి, అప్పుడు ఆకారంలో ఎటువంటి మార్పు ఉండదు. అయితే ఇక్కడ సూచి భిన్నము అనేది 2గా ఉంది కాబట్టి అసలు పటం కంటే విస్తరణ పటము అనేది రెట్టింపుగా అయింది. ఒకవేళ సూచి భిన్నము అనేది 1/2 అంటే 0.5 అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? విస్తరణ పటము అనేది అసలు పటం కంటే సగం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. సూచి భిన్నం 2 ఉండునట్లు ఏదేని ఒక త్రిభుజ విస్తరణ పటాన్ని స్కేలు మరియు వృత్తలేఖిని మాత్రమే ఉపయోగించి నిర్మించండి అంటున్నారు. అయితే దీనికోసం మనం కొన్ని సోపానాలను అయితే పాటించాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏమిటి అంటే, సోపానం 1, త్రిభుజం PQRను నిర్మించి త్రిభుజంపై లేని బిందువు Cను విస్తరణ కేంద్రంగా తీసుకొనుము. Cని త్రిభుజ శీర్షాలతో కలిపి ముందుకు పొడిగించుము. ఇక్కడ మనం ఏం చేయాలి? PQR అనే త్రిభుజాన్ని నిర్మించాలి. అలాగే ఈ త్రిభుజంపై కాకుండా ఎక్కడైనా ఒక బిందువును తీసుకోవాలి. ఇదేమవుతుంది? విస్తరణ కేంద్రం అవుతుంది, C. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ C నుండి త్రిభుజం యొక్క అన్ని శీర్షాలను కలపాలి. కలిపి ఈ విధంగా మనం పొడిగించాలి. అంటే ఈ విధంగా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, సోపానం 2లో వృత్తలేఖిని సహాయంతో పొడిగింపు రేఖలపై CP' గుర్తించాలి. ఈ CP' అనేది ఏ విధంగా గుర్తిస్తాము అంటే, K/CP అవుతుంది. ఇక్కడ K అనేది ఏమిటి? సూచి భిన్నము. ప్రశ్నలో మనకి సూచి భిన్నం ఏమని ఇచ్చారు? 2 అని ఇచ్చారు.
కాబట్టి 2 ఇంటూ సిపి అవుతుంది. కాబట్టి సిపి డాష్ ఏమవుతుంది, 2 ఇంటూ సిపి అవుతుంది. దీన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే సి నుంచి పీకు మధ్య గల దూరాన్ని మనం స్కేలుతో కానీ వృత్తలేఖిన సహాయంతో కానీ కొలవాలి. ఇప్పుడు ఇదే దూరాన్ని మనం పి నుంచి కొలవాలి. ఇప్పుడు ఇక్కడ మనము వృత్తలేఖిన సహాయంతో ఒక చాపాన్ని గీయాలి. ఇదేమవుతుంది అంటే పి డాష్ అవుతుంది. అదేవిధంగా మనం సిక్యూ డాష్ను గుర్తించాలి. ఇదేమవుతుంది, 2 ఇంటూ సిక్యూ అవుతుంది. ఎందుకంటే కే అనేది సూచి భిన్నం 2 కాబట్టి. మరి సిక్యూ డాష్ను ఏ విధంగా గుర్తిస్తాము అంటే సి నుంచి క్యూ వరకు ఉన్న ఈ దూరాన్ని కొలిచి ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే దూరాన్ని కొలవాలి. ఇక్కడ వృత్తలేఖిని సహాయంతో ఒక చాపాన్ని గీయాలి. ఇదేమవుతుంది అంటే క్యూ డాష్ అవుతుంది. అదేవిధంగా సిఆర్ డాష్ను గుర్తించాలి. ఇదేమవుతుంది, ఇది కూడా 2 ఇంటూ సిఆర్ అవుతుంది. అంటే సి నుంచి ఆర్ వరకు ఉన్న ఈ దూరాన్ని కొలిచి మళ్ళీ ఆర్ నుంచి అంతే దూరాన్ని కొలవాలి. ఇక్కడ వృత్తలేఖిని సహాయంతో ఒక చాపాన్ని గీయాలి. ఇదేమవుతుంది, ఆర్ డాష్ అవుతుంది. ఇప్పుడు పి డాష్, క్యూ డాష్, ఆర్ డాష్లను గుర్తించడం అయితే జరిగింది. సోపానం 3 ఏం చేయాలంటే పి డాష్, క్యూ డాష్, క్యూ డాష్, ఆర్ డాష్, ఆర్ డాష్, పి డాష్లను కలపాలి. ఇప్పుడు చూడండి, పి డాష్, క్యూ డాష్, ఆర్ డాష్ అనేది ఒక త్రిభుజంగా అయితే ఏర్పడింది. అయితే ఈ త్రిభుజం అనేది మనం తీసుకున్న పిక్యూఆర్ త్రిభుజానికి ఏ విధంగా ఉంది, సరూపంగా ఉంది. కాబట్టి ఈ 2 త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయి అని గమనించవచ్చు. అయితే ఇక్కడ ప్రశ్నలో సూచి భిన్నము అనేది 2గా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం తీసుకున్న త్రిభుజం పీక్యూఆర్కి విస్తరణ పటం అనేది రెట్టింపుగా వచ్చింది. ఒకవేళ సూచి భిన్నము అనేది 1/2 అంటే 0.5గా ఇవ్వబడింది అనుకోండి. అప్పుడు విస్తరణ పటాన్ని ఏ విధంగా నిర్మిస్తాము అంటే విస్తరణ కేంద్రం ఉంది కదా, ఈ విస్తరణ కేంద్రం నుంచి త్రిభుజం శీర్షాలకు మధ్య గల దూరాన్ని కొలిచి ఈ దూరంలో మనం సగం దూరాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం బిందువులను గుర్తించి ఈ బిందువులతో ఒక త్రిభుజాన్ని నిర్మిస్తాము. ఈ కొత్తగా నిర్మించిన త్రిభుజం ఏమవుతుంది అంటే విస్తరణ పటం అవుతుంది.